ఇటు తెలంగాణ ఏపీలో సంక్రాంతి పండుగ హడావిడి మొదలైంది. స్కూళ్లకు సెలవులు రావడంతో జనం నగరాల నుంచి పల్లెబాట పట్టారు. దాంతో హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల జిల్లాలతో పాటు ఏపీకి వెళ్లే వాహనాలతో రోడ్లన్నీ బిజీగా కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా హైదరాబాద్ టు విజయవాడ రహదారిలో ఒక్కసారిగా వాహనాల సంఖ్య పెరిగింది. ఇటు చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద ప్రయాణికుల రద్దీతో వాహనాలు బారులు తీరాయి. విజయవాడ వైపు వెళ్లే వాహనాల సంఖ్య పెరగడంతో ఇటు టోల్ ప్లాజా అధికారులు మొత్తం 8 టోల్ బూత్లను ఓపెన్ చేశారు. అండ్ 3 సెక్షన్లకు ఒక వాహనం చొప్పున నిమిషానికి సుమారు 20 వాహనాలు టోల్ ప్లాజా నుంచి వెళ్లేలా చర్యలు చేపట్టారు. ఇటు వరుస సెలవుల నేపథ్యంలో రాబోయే రోజుల్లో వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. కూడా ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో పాటు ఎంజీబీఎస్ బస్టాండ్ కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఇటు సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రయాణికుల రాకపోకలు సాఫీగా సాగేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రతిరోజు సగటున 2.2 లక్షల మంది ప్రయాణం చేయనున్నారు. అయితే బస్సులు కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాలకు వెళ్లే బస్సులు సరిపోవడం లేదు. దాంతో ప్రయాణికులు బస్సుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ మహేష్, చెప్పండి. ఇటు సంక్రాంతి ఫెస్టివల్ కి అయితే పట్నం నుంచి పల్లెబాట పట్టారు జనం. సో మెయిన్లీ టోల్ గేట్ దగ్గర ఏ విధంగా సిచ్యువేషన్ ఉంది, ట్రాఫిక్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంక్రాంతి పండుగకు సంబంధించి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు సంబంధించి ఇటు ఆర్టీసీతో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇక ఆర్టీసీ చూస్తే దాదాపు 6,431 ప్రత్యేక బస్సులు నడుపుతా ఉంది. ఈ నెల 9, 10, 12, 13 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం నేపథ్యంలో అందుకు అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంటుంది. ఇక ఈ నెల 18, 19 తేదీల్లో అటు తిరుగు ప్రయాణం అయ్యే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక జేబీఎస్ కావచ్చు, ఎంజీబీఎస్ తో పాటు ఇటు ఉప్పల్ క్రాస్ రోడ్, ఆరంఘర్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్, కేపీహెచ్పీ, బోయినపల్లి, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం అటు కుర్చీలు కావచ్చు, అటు పబ్లిక్ అటు సిస్టమ్ కావచ్చు, తాగునికి సదుపాయము, మొబైల్ టాయిలెట్స్ కూడా అందుబాటులో ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే స్కూళ్లకు సెలవులు రావడంతో సంక్రాంతికి పండుగకు సంబంధించి సొంతూళ్లకు వెళ్లేందుకు నగరవాసులు సిద్ధమయ్యారు. ఇప్పటికే అటు టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ నెలకొంది. అటు విపరీతమైన ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఆర్టీసీ బస్ స్టాండ్లతో పాటు ఇటు రైల్వే స్టేషన్ లో కూడా ప్రయాణికుల రద్దీ నెలకొందని చెప్పాలి. ఒకేసారి ఊర్లకు వరుసగా సెలవులు రావడంతో సొంత ఊర్లకు ముందుగానే వెళ్లేందుకు పెద్ద ఎత్తున కూడా ప్రయాణికులు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆర్టీసీ బస్సులకు సంబంధించి చూస్తే సరిపడా బస్సులు లేవని కొంత ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇక ప్రత్యేక బస్సులో అదనపు ఛార్జీలు కూడా వసూలు చేస్తా ఉంది ఆర్టీసీ. దీనిపై ప్రయాణికులు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ప్రత్యేక బస్సులలో ఇచ్చిన జియో ప్రకారము 1.5 వరకు టికెట్ ధరలను పెంచుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం జీవో సవరించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు తిరిగే స్పెషల్ బస్సులకు సంబంధించి కూడా ఈ పెంచిన ఛార్జీలు వర్తిస్తాయని సంస్థ పేర్కొంది. కానీ
పెంచిన ఛార్జీలకు అనుగుణంగా ఇటు బస్సులు కూడా లేకపోవడంతో ప్రయాణికులు కొంత ఇబ్బందులు పడుతున్నారు. మహాలక్ష్మి పథకం సంబంధించి ఆర్డినరీ కేవలం పల్లె వెలుగు బస్సులలో మాత్రమే మహాలక్ష్మి పథకము వర్తిస్తుంది. కానీ అందుకు అనుగుణంగా ఆ బస్సులు సరిపడా లేకపోవడంతో ఇటు మహిళా ప్రయాణికులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూస్తే ఇటు జీబీఎస్ కావచ్చు, ఎంజీబీఎస్ తో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పెద్ద ఎత్తున కూడా ప్రయాణికుల రద్దీ అయితే నెలకొంది. ఇక మరోవైపు ఆ టోల్ ప్లాజాల వద్ద కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావచ్చు, పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ తో పాటు వాహనాలు కూడా బారులు తిరిగిన పరిస్థితి నెలకొంది. All right, Mahesh, thank you for the updates.